నమస్తే ఫ్రెండ్స్. హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని ఎవరికి ఉండదు. కానీ పరిస్థితులు అనుకూలించవు. ఎప్పుడు చూసినా ట్రాఫిక్కు, ఇంట్లో గోల, బయట గోల, ఆఫీస్‌లో గోల, ఎక్కడ చూసినా గోల, గోల, గోల. ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది కదూ! దానికోసమే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. హైదరాబాద్‌కి జస్ట్ 120 కిలోమీటర్స్ దూరంలో సైలెంట్ వ్యాలీ అని ఒక వ్యాలీ ఉంది. ఆ వ్యాలీలో అందరూ సైలెంట్‌గానే ఉంటారు తెలుసా? ఆ వ్యాలీ కట్టిందే సైలెంట్‌గా ఉండడానికి. కాబట్టి ఆ సైలెంట్ వ్యాలీని మనందరం ఉపయోగించుకోవచ్చు. ఆ సైలెంట్ వ్యాలీని ప్రకృతి ఉమామహేష్ గారు అని చెప్పి ఒక మెడిటేటరు, సీనియర్ మాస్టరు, ఆయన ఆథర్ కూడా. ఆయన ప్రశాంతంగా ఉండాలి అందరూ అని చెప్పి ఆయన సైలెంట్ వ్యాలీ నిర్మించారు. ఇంకో గొప్పతనం ఏంటంటే సైలెంట్ వ్యాలీ ఎక్కడుంది అంటే కొండలు, గుట్టల మధ్యలో ప్రకృతిలో ఉంది. అది ఆ సైలెంట్ వ్యాలీ గొప్పతనం. అదే కాకుండా ఆ ప్రకృతి ఉమామహేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకృతి ప్రేమికులు. కాబట్టి ఆయన పేరులోనే ప్రకృతి అన్నది యాడ్ చేసుకున్నారు. ఆయన ఏం చేశారంటే ఒక 6,000 మొక్కల్ని ఆ సైలెంట్ వ్యాలీలో నాటడం జరిగింది. దానివల్ల చల్లటి గాలి, ప్యూర్‌గా మంచి ఎనర్జీస్ అనేవి ఉంటాయి. అలాగే సైలెంట్ వ్యాలీలో ఓల్డ్ రాక్స్ అన్నీ ఉంటాయి. న్యాచురల్ రాక్స్. ప్రకృతిలోకి వెళ్తే మన మైండ్ ఆటోమేటిక్‌గా కామ్ అయిపోతుంది. ఆ అట్మాస్ఫియర్ కల్పియాలి అన్న ఉద్దేశంతోనే ఆ సైలెంట్ వ్యాలీని ప్రకృతిలో డిజైన్ చేశారు. అది మళ్ళీ దూరంగా ఉంటే కూడా బాగుండదని చెప్పి హైదరాబాద్‌కి జస్ట్ 2 అవర్స్ డ్రైవ్‌లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సైలెంట్ వ్యాలీని మనందరం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఏ నియమ నిబంధనలు లేవు. అంటే రోజుకి ఇన్ని గంటలు ధ్యానం చేయాలి, ఇలాగే కూర్చోవాలి, అలాగే కూర్చోవాలి ఏం లేదు. పూర్తి స్వేచ్ఛగా ఉండొచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ధ్యానం చేయొచ్చు. ధ్యానం చేయకపోయినా పర్లేదు. ప్రకృతిని గమనిస్తూ ఉండొచ్చు. అలా ప్రకృతిని చూస్తూ, చూస్తూ, చూస్తూ ఉంటే మైండ్ ఆటోమేటిక్‌గా ఎంప్టీ అయిపోతుంది. మైండ్ ఆటోమేటిక్‌గా ప్రశాంతత అయిపోతుంది. మరి అట్లాంటి ప్రశాంతమైన ప్రదేశాలు మనం మన నగర జీవితాల్లో, మన అపార్ట్మెంట్‌లలో అంత సైలెంట్‌గా ఉండగలమా? ఏ వాహన శబ్దాలు వినకుండా ఉండగలమా? అలాంటి పరిస్థితులు మనకున్నాయా? ఈవెన్ ఊర్లలో కూడా అలాంటి పరిస్థితులు లేవు. అందుకే అది ఊరికి దూరంగా అడవిలో నిర్మించడం జరిగింది సైలెంట్ వ్యాలీని. ఆ సైలెంట్ వ్యాలీలో మనందరం వెళ్ళి సైలెంట్‌గా ఉండొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్‌గా ఉంటారు. అలాగే డిజిటల్ డీటాక్స్ కూడా ఈ రోజుల్లో చాలా 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 ఇంపార్టెంట్. మన మానసికమైన సమస్యలు చాలా వరకు రావడానికి కారణం మనం వాడే మొబైల్ ఫోన్. కాబట్టి ఆ సైలెంట్ వ్యాలీలో రిసెప్షన్‌లో మనం వెళ్ళంగానే మొబైల్ ఫోన్ తీసుకుంటారు. ఒక 3 డేస్ అట్లా మనం ఉండొచ్చు. రిట్రీట్ వాళ్ళే హాయిగా భోజనం పెడతారు. నేను డిస్క్రిప్షన్‌లో సైలెంట్ వ్యాలీకి సంబంధించిన ఫోన్ నంబర్స్, దానికి సంబంధించిన సోషల్ మీడియా ఐడీస్ అన్నీ ఇస్తాను. మీరు సైలెంట్ వ్యాలీకి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా కనీసం నెలకు 3 రోజులైనా సైలెంట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.